అసలెవరమ్మా మా అమ్మాయి? రామరాజు భార్యనంటుందేంటి? తన పేరు మీనాక్షి, ముక్కోటమ్మ కూతురు. రామరాజు ఈ అమ్మాయి ఒకే స్కూల్లో చదువుకున్నారమ్మా. వాళ్ళకి సిటీలో బిజినెస్లున్నాయి. అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు. కొన్ని నెలల నుంచి ఊళ్ళో లేరు. నిన్నో మొన్నో వచ్చినట్టున్నారు. ఇప్పుడిక్కడికొచ్చింది. అమ్మ వర్ష, తన మాటలేం పట్టించుకోకు. తను రామరాజుని ఇష్టపడుతుంది కాని వాడికి మాత్రం నువ్వంటేనే విపరీతమైన ప్రేమ. అది నీకు కూడా తెలుసు కదమ్మా. ఏంటి వర్ష ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్య. నేను వర్షని కాదు కాబట్టి రామరాజు కోరుకుంటున్న ప్రేమని నేను అందించలేను. మీనాక్షికి రామరాజు అంటే ఇష్టం కాబట్టి తనకి ఆ ప్రేమ దక్కేటట్టు చేయాలి. అమ్మమ్మా, పెద్దమ్మకిచ్చే మెడిసిన్ డోస్ మారుస్తానన్నావు కదా? అవునమ్మా, రేపు నువ్వు గెస్ట్ హౌస్కి వెళ్ళేటప్పుడు ఇస్తాను, తీసుకెళ్ళు. సరే అమ్మమ్మా, నువ్వు చెప్పింది ఫాలో అయ్యి నా ప్రయత్నం ఏదో నేను చేస్తున్నాను. కానీ తనకి గతం గుర్తుకు రావడానికి ఇంకా ఏదో కావాలనిపిస్తోంది. ఏమీ అనుకోకుండా నువ్వొకసారి వచ్చి చూసి ఏదైనా సలహా ఇవ్వకూడదు? నేనేమనుకుంటాను వర్ష, శారద నా పెద్ద కూతురు. తల్లిదండ్రులుగా మా ఆవేదన పట్టించుకోకుండా వెళ్ళిపోయిందని కోపం ఉంది. కాని తన కన్న తల్లిగా నా బిడ్డకి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి అన్న బాధ కూడా ఉంది. నేనొకసారి వచ్చి చూశాక ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. సరే అమ్మమ్మా. సరేనమ్మా, లేట్ అయింది, వెళ్ళి పడుకుందాం. అత్తయ్య. ఏంటి దుర్గా? ఇంకా రామరాజు ఇంటికి రాలేదత్తయ్య. వస్తాళ్లే దుర్గా, ఏదైనా పనుండి ఆలస్యమైందేమో. మీకు తెలిసిందే కదత్తయ్య, ఎన్ని పనులున్నా 9 కల్లా వాడి ఇంటికొచ్చేస్తాడు. ఎప్పుడైనా ఇంటికి రావడం ఆలస్యమైతే నాకు ఫోన్ చేసి చెప్తాడు. ఇవాళ ఫోన్ చేయలేదు, నేను చేస్తుంటే తీయటం లేదు. వాడెప్పుడు అలా చేయడే? ఏమైనా అయిందా? ఆలోచన లేకుండా నేనొక పిచ్చి పని చేసి వర్షాన్ని ఇబ్బంది పెట్టాను. తనకి కోపం వచ్చింది. నన్ను క్షమించటం లేదని వాడిలో వాడే నలిగిపోతున్నాడత్తయ్య. ఆ బాధతోనే ఇంటికి రాలేదనుకుంటా. మా మధ్యన అంత పెద్ద ఇష్యూ ఏం జరగలేదత్తయ్య. నువ్వంటే రామరాజుకి పంచప్రాణాలు వర్ష. నువ్వు చిన్న మాటన్నా వాడు తట్టుకోలేడమ్మా. అసలు తనని నేనేం అనలేదత్తయ్య. నువ్వేమనవు, నీ మనసు నాకు తెలీదా? వాడు కూడా మంచివాడేనమ్మా. నీకేదో చెప్పాలన్న కంగారులో ఫ్రెండుతో కలిసి కాస్త మొదటిసారి మందు తాగినట్టున్నాడు. నిన్నిబ్బంది పెట్టినందుకు వాడిలో వాడే కుమిలిపోతూ నీకు మొహం చూపించలేక ఇంటికి రానట్టున్నాడు. రామరాజు మందు తాగాడా? కొత్తగా ఈ పిచ్చలవాటేంటి? లేదత్తయ్యా, నిన్నేదో అనుకోకుండా తాగాడంట. పొద్దుట్నుంచి అందుకే బాధపడుతున్నాడు. ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పని చేయనన్నాడు. తను సారీ చెప్తే నేను పట్టించుకోలేదని రామరాజు ఫీల్ అయినట్టున్నాడు. వాడేమన్నా చిన్నపిల్లాడా? వచ్చేస్తలే దుర్గా, వెళ్ళి పడుకోండి. రామరాజు సంగతి మీకు తెలియంది కాదత్తయ్యా, వాడు చాలా మొండోడు. వర్ష క్షమించానని చెప్తే తప్ప వాడి ఇంటి మొహం చూసేలా కనిపించటం లేదు. నేను రామరాజుతో మాట్లాడతాను కానీ తనిప్పుడు ఎక్కడున్నాడో తెలియదు కదా. వాడికేదన్నా బాధ కలిగితే వెళ్లి గుళ్ళోనే కదమ్మా పడుకుంటాడు. వాడికది అలవాటు. ఏ గుడి? మన పక్క వీధిలో ఉన్న గుడమ్మా. ఎందుకమ్మా? నేనిప్పుడే వెళ్ళి రామరాజుతో మాట్లాడతాను. అయ్యో, ఈ టైంలో నువ్వెందుకమ్మా? రేపు మాట్లాడొచ్చులే. నేను కష్టపడి వర్షాన్ని సెట్ చేస్తే ఈవిడేంటి ఇలా అడ్డుపడుతుంది? వెళ్ళి రానివ్వండి అత్తయ్య, గుడి పక్కనే కదా. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకొని కలిసి ఇంటికొచ్చేస్తారు.